హాయ్ అండి, వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు ఏం రెసిపీ తెచ్చా అనుకుంటున్నారా? టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన రాజ్మా కర్రీ అండి. కుకింగ్ స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా ఒక హాఫ్ కప్ రాజ్మా, హాఫ్ కప్ కాబోలి చనా 8 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. 8 అవర్స్ తర్వాత వాటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాం. నెక్స్ట్ గ్రేవీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని బిర్యానీ దినుసులు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిద్దాం. టమాటోస్ బాగా మగ్గిపోయి స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. కుక్కర్కి కూడా ఒక 4-5 విజిల్స్ వచ్చాయి. రాజ్మా శనగలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్స్ని కొంచెం గసగసాలు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఈ పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుందాం. ఒక 5 మినిట్స్కి గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇందులోనే 1 స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకున్నాను. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ టెక్స్చరే మారిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు, రాజ్మా కలిపి వేయించుకోవాలి. ఈ రాజ్మా అండ్ కాబోలి చనా మంచి ప్రోటీన్ ఫుడ్, హెల్త్కి చాలా మంచిది. సో నేను వీక్లీ వన్స్ అయినా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనిస్తే రాజ్మాకి వాటికి గ్రేవీ బాగా పడుతుంది, బాగా ఉడుకుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.